ఈరోజు మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మామిడికాయ ముక్కలను ఒక 2 గంటల పాటు ఎండలో ఆరనిచ్చి దానికి సాల్ట్ కలుపుకొని రోటిలో వేసుకుని కచ్చాబిచ్చా దంచుకోవాలి. అలా దంచుకున్న మిశ్రమాన్ని ఒక బేసిన్లోకి తీసుకుని అందులో 1/2 కేజీ కారం, 100 గ్రాముల ధనియాల పొడి, 1 స్పూన్ మెంతి పొడి వేసుకుని అందులో నూనె కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 100 గ్రాముల వెల్లుల్లి కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇవన్నీ కలిపి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపుని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ మిశ్రమంలో కలుపుకుంటే మామిడికాయ రోటి పచ్చడి రెడీ అండి. దీన్ని ఒక జాడీలో వేసుకుని నిల్వ ఉంచుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.